మన దక్షిణ భారతీయులు ప్రతిరోజు ఖచ్చితంగా తినేది రైస్. దీని సైంటిఫిక్ నేమ్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. రైస్‌ని తెలుగులో బియ్యం అంటారు. బియ్యాన్ని వండుకునో లేక పిండి పట్టించుకునో తింటూ ఉంటాం. జూన్, జూలైలలో నాట్లేసి నవంబర్, డిసెంబర్‌లలో పంట కోతకొచ్చే బియ్యం ఖరీఫ్ బియ్యం. దీన్నే మాన్సూన్ రైస్ అంటారు. ఇది వర్షాకాలంలో పండించే పంట. ఖరీఫ్ పంట అయ్యాక మళ్ళీ డిసెంబర్ నుండి ఫిబ్రవరి లోపు నాట్లేసి ఏప్రిల్ నుండి జూన్ లోపు పంట కోతకొచ్చే బియ్యం రబీ బియ్యం. బియ్యంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. క్యాలరీలే క్యాలరీలు బియ్యంలో. బియ్యంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ ఎనర్జీ పొందడానికి బియ్యం ఉపయోగపడతాయి. నరాలకి, కండరాలకి, ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి. కాలన్ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. బియ్యంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్లు, క్రొవ్వు, పీచు పదార్థం, విటమిన్ ఏ, బి, ఈ, కే లాంటి విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, సెలీనియం, సోడియం, జింక్ లాంటి ఖనిజ లవణాలు కొద్ది మోతాదుగానే ఉంటాయి. బియ్యం తెల్లగా ఉండే కంటే కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటే ఫైబర్, విటమిన్ బి లాంటివి మనం ఎక్కువగా నష్టపోకుండా ఉంటాం. సో బాగా పాలిష్ చేసిన బియ్యాన్ని అవాయిడ్ చేస్తే మంచిది. ఇక బియ్యాన్ని కొంతమంది తినకూడదు. అంటే రైస్తో చేసిన ఐటమ్స్ని కొంతమంది అవాయిడ్ చేయాలి. ఎవరెవరు అవాయిడ్ చేయాలి అంటే టైప్ 2 డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ఊబకాయంతో బాధపడేవాళ్ళు రైస్తో చేసిన ఏ ఐటమ్ అయినా మాక్సిమం అవాయిడ్ చేస్తే మంచిది.